బంగారం ధరలు బగ్గుమండని చూసాం. వెండి ధరలు ఆకాశానికి ఎదగడం గమనిస్తున్నాం. ప్రతిరోజు కనీసం 10% అయినా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడు పసిడి వెండి ఆభరణాలు కొనేందుకు సాహసించడం లేదు. అయితే వీటన్నిటికీ పోటీగా మరో లోహం ధర అమాంతం పెరిగిపోతోంది. అదే కాపర్, మనం రాగి అంటాం. దీన్ని నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే కళ్ళ ముందే తక్కువగా చూసే రాగి ధరలు కూడా ప్రస్తుతం పైకి ఎగబాకుతున్నాయి. కేవలం ఏడాది కాలంలో 50% ధర పెరిగిపోయింది. అసలు ఈ పరిస్థితులు తలెత్తడానికి గల కారణాలేంటి? రాగికి డిమాండ్ పెరగడం వెనుక అసలు పరిస్థితి ఏంటి? మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? లాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. కాపర్ను డాక్టర్ ఆఫ్ ది ఎకానమీ అని పిలుస్తారు. ఒకప్పుడు రాగి పాత్రలను చీప్గా చూసే మనం వాటిని బంగారంగా భావించే పరిస్థితులు వచ్చాయి. కాపర్ స్టాక్ మార్కెట్లను మించిపోయిందంటూ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏడాది కాలంలో దాదాపు 50% వరకు కాపర్ ధరలు పెరిగిపోయాయి. ఈ పెరుగుదల గ్లోబల్ మార్కెట్లలో కొత్తగా ఫోమో అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తోంది. ఫోమో అంటే భవిష్యత్తులో ఈ లోహాన్ని కొనలేమేమో, మిస్ అవుతామేమో అన్న భయాన్ని సృష్టిస్తోంది. కాపర్ను విద్యుత్ వైర్లు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులు, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్స్ ఇంకా చాలా వాటిలో ఉపయోగిస్తారు. ప్రస్తుతం కాపర్ ధరలు పెరుగుతుండడంతో త్వరలోనే రోజువారీ వినియోగ వస్తువుల ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు ఆర్థికవేత్తలు. భారత రిటైల్ ఇన్వెస్టర్లు కాపర్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంసీఎక్స్ ఫ్యూచర్స్, కాపర్ లింక్డ్ స్టాక్స్, విదేశీ ఈటీఎఫ్ల వంటి మార్గాలున్నాయి. 50% రిటర్న్స్ ఇచ్చి గ్లోబల్ స్టాక్ మార్కెట్లను మించిపోయిన కాపర్పై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ కాపర్ దేశీయంగా గనుల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కాపర్కు ఉన్న డిమాండ్కు తగినంత సప్లై అందుబాటులో లేదు. చిలీ, ఇండోనేషియా, పెరు, కాంగో దేశాలు ప్రపంచానికి అవసరమైన 45% కాపర్ను ఎగుమతి చేస్తాయి. అమెరికా, భారత్, చైనా ఏ దేశాలైనా ఇక్కడ నుంచి కాపర్ దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో అక్కడ కూడా కాపర్ కొరత ఏర్పడింది. భూగర్భంలో కాపర్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ స్థానిక సమస్యల కారణంగా నిరసనలు నెలకొన్నాయి. దీంతో కాపర్ మైనింగ్ తవ్వకాలు నిలిచిపోయాయి. దీని ప్రభావం ఉత్పత్తిపై పడింది. అయితే కేవలం ఈ పరిస్థితులే కాపర్ ధరలు పెరిగేలా చేశాయంటే కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా కాపర్ ధరలు పెరిగిపోయాయి. ఉక్రెయిన్ వార్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న అశాంతి, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరుగుదల అన్నీ రాగిపై పడుతున్నాయి. దీంతో బంగారం, వెండి లోహాలతో పోటీ పడుతూ రాగి ధరలు పెరుగుదల కనిపిస్తోంది. ఇకపోతే కాపర్ నేరుగా లభించే ముడి పదార్థం కాదు, అనేక లోహాల సమాహారం రాగి. దీనిని తయారు చేయాలంటే అల్యూమినియం, జింక్ను ఉపయోగించాల్సి ఉంటుంది. పైగా మన దేశంలో గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టడంతో కాపర్ వినియోగం తప్పనిసరైంది. దీంతో డిమాండ్ పెరిగి రాగి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక గడిచిన 5 సంవత్సరాల్లో రాగి ధరలు ఎలా పెరిగాయో ఇప్పుడు చూద్దాం. 2021 జనవరిలో కిలో రాగి ధర 600 రూపాయలు ఉండేది. 2022 జనవరి వచ్చే నాటికి పాత ధరపై 26% పెరిగి కిలో 753 రూపాయలు చేరింది. 2023 జనవరిలో 4% ధరలు తగ్గి 753 నుంచి 722 రూపాయలు ఉండేవి. 2024 జనవరిలో 1% పెరిగి 722 రూపాయల నుంచి 730 కొనసాగింది. 2025 జనవరిలో 9% పెరిగి 730 నుంచి 796కు ఎగబాకింది. ఇక 2026 జనవరి నాటికి 50% పెరిగి 796 రూపాయలు కాస్త 1200కు చేరింది. ఇలా అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, అమెరికా సుంకాలు, ఉత్పత్తి నిలుపుదల, డిమాండ్ పెరుగుదల వీటన్నిటినీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తద్వారా అవసరమైన డిమాండ్కు సప్లై లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి. పైగా కాపర్ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మొదలు ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడకం తప్పనిసరి అయిపోయింది. ఈ క్రమంలోనే కాపర్కు డిమాండ్ పెరిగింది. ఇలా కాపర్ ధరలు పెరగడంతో దాని ఆధారిత వస్తువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు స్మార్ట్ ఫోన్, సీలింగ్ వైర్లు, ఏసీలు ఇలా కాపర్ ఉపయోగించే ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది. సామాన్యుడిపై భారం పడుతోంది. సాధారణంగా బంగారం, వెండిని డబ్బులు ఎక్కువగా ఉన్నవారు కొనుగోలు చేస్తారు, లేకుంటే బాండ్ల రూపంలో పెట్టుబడులు పెడతారు. కానీ కాపర్ అలా కాదు. గరీబోడి ఇంట్లో తిరిగే ఫ్యాన్ మొదలు జమీందార్ ఇంట్లో ఏసీ వరకు ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువుల్లో దీని ఉపయోగం కంపల్సరీ అవుతుంది. కాపర్కు ప్రత్యామ్నాయంగా ఇతర వాటిని భావించలేదు. దీనికి కారణం ఇది చాలా మన్నిక ఉంటుంది, హీట్ అవ్వకుండా కూల్ చేసే లోహంగా పేరుగాంచింది. అందుకే భవిష్యత్తులో మరింత పెరుగుతుందని భావించి కాపర్పై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు సిద్ధమవుతున్నారు. పైన చెప్పిన పరిస్థితుల్లో కొన్ని సద్దుమణిగిన రాగి ధరలో స్వల్ప తగ్గుదల కనిపిస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.